ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా కూటమి సర్కార్ విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై ఆర్థిక భారం మోపింది. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, కరెంటు ఛార్జీల పెంపును నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నాయి. కూటమి ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ ఛార్జీల పెంపు ద్వారా రాష్ట్ర ప్రజలపై ఏకంగా 15,485 కోట్ల భారాన్ని మోపింది. ఛార్జీల పెంపులకు నిరసనగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమం నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ జిల్లా కేంద్రాల్లో ఆయా పార్టీ నేతలు వైఎస్ఆర్సీపీ పోరుబాట పోస్టర్ను ఆవిష్కరిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఈ నెల 27న జరగనున్న పోరుబాట పోస్టర్ను వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మక్బూల్ విడుదల చేశారు. చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన 8 నెలలకే జనంపై కరెంటు ఛార్జీల మూత మోగిస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 27న కరెంటు ఛార్జీల బాదుడు నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి దవులూరి దొరబాబు అన్నారు. సామర్లకోటలో పోరుబాట పోస్టర్ను ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం పేద ప్రజలపై ఒక్కో రోజు ఒక్కో ఛార్జీల భారంతో నడ్డి విరుస్తోందని వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా మండిపడ్డారు. పోరుబాట పోస్టర్లను కడపలో ఆవిష్కరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వ్యక్తిగత రాజకీయాలు చేసుకుంటూ ప్రతిపక్ష పార్టీల నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. మీటింగ్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు 6 సార్లు పెంచారు, 7 సార్లు పెంచారు కరెంటు ఛార్జీలు. చాలా దారుణం. నేను కరెంటును సృష్టించింది నేనే, సోలార్ను కనిపెట్టింది నేనే, అన్నీ కూడా అబద్ధాలన్నీ చెప్పి నేను గతంలో ఎప్పుడు కూడా కరెంటు ఛార్జీలు పెంచలే. గతంలో అంతా కూడా పెంచిందంతా కూడా చంద్రబాబు నాయుడే. చెప్పింది మాత్రం శ్రీరంగ నీతులు, చేసేది మాత్రం ఇటువంటి పనులు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పిఠాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి వంగ గీత పోరుబాట పోస్టర్ను గీత ఆవిష్కరించారు. విద్యుత్ బిల్లుల పెంపునకు కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. హామీలు విస్మరించి ప్రజలపై భారం మోపడం సరికాదన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి. ఎస్సీ ఎస్టీలకి 200 ఉచిత యూనిట్లునే కొనసాగించాలి. అదేవిధంగా ఎంత ఇంచుమించుగా 15 నుంచి 16 వేల కోట్ల రూపాయలు మోపిన భారాన్ని వెంటనే దాన్ని రద్దు చేసి ప్రజలకి భారం లేకుండా చూడాలనేది మా ఒక విజ్ఞప్తి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం, కూటమిలో ఉన్న పార్టీలు అన్నది దీనికి బాధ్యత వహించి వెంటనే ప్రజలపై మోపిన భారాన్ని తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలందరి తరఫున, ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరి తరఫున మేమందరం కోరుతున్నాం. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల అమాంతం పెంచి సామాన్య ప్రజలను ఇబ్బందులు గురిచేస్తోందన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి. రాయచోటిలో పోరుబాట పోస్టర్ను మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషాతో కలిసి ఆవిష్కరించారు. కర్నూలు, ఏలూరు, అనంతపురం సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల పోరుబాట పోస్టర్లను నేతలు, కార్యకర్తలు ఆవిష్కరించారు. ఈ నిరసన కార్యక్రమం అనంతరం కూడా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే ఆందోళన కార్యక్రమాలు మరింత తీవ్రతరం చేస్తామని నేతలు హెచ్చరించారు. ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడు ఒక్క హామీని నెరవేర్చలేదు. ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపి ధరలు పెంచి వారి నడ్డి విరుస్తోంది కూటమి ప్రభుత్వం. ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీల మోత ఉండదు అని ప్రజలను నమ్మించిన చంద్రబాబు నేడు దానికి విరుద్ధంగా కరెంటు ఛార్జీలను పెంచారు. చంద్రబాబు దిగివచ్చి కరెంటు ఛార్జీల భారమును ఉపసంహరించుకునే వరకు వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ ఉద్యమిస్తూనే ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రజల గళంగా కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామంటున్నారు. అన్ని వర్గాల ప్రజలు కరెంటు ఛార్జీలపై పోరుబాట కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు పిలుపునిస్తున్నారు.